వెల్కమ్ టు 9+ న్యూస్ వార్ రూమ్ విత్ రవి. జూలై 20 ట్రైలర్ మాత్రమే, ముందు ముందు అసలు సినిమా ఉంటుంది. సీజేపీ అధినేత అభిజిత్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఇది ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ఒక ప్రజాస్వామ్య హెచ్చరికన, లేకపోతే రాజకీయంగా ఉద్రిక్తత పెంచే ఒక వ్యాఖ్యగా చూడాలా? ఒకవైపు ప్రభుత్వమేమో అభివృద్ధి సంక్షేమం గురించి మాట్లాడుతుంది, మరోవైపు ప్రజా సమస్యలపై తమను పట్టించుకోవడం లేదు అంటూ కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు ఉద్యమాలకు సిద్ధమవుతుంది. అసలు ప్రభుత్వం ప్రజల గొంతు వినడం లేదా ప్రజల సమస్యలను చెప్పాలంటే ఖచ్చితంగా రోడ్లపైకి రావాల్సిందరా? ఉద్యమాలే పరిష్కారమా లేక చర్చలే మార్గమా? ట్రైలర్ మాత్రమే అని చెప్పడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి, ఆ సందేశం ఏంటి? ఈ ఉద్యమం ప్రజల కోసమా లేక రాజకీయ ఉనికి కోసం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నంగా మాత్రమే చూడాలా? ఇదే అంశానికి సంబంధించి ఈరోజు మనతో పాటు చర్చలో పాల్గొనడానికి శ్రీనివాసరావు గారు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ, ఇక కోటేశ్వరరావు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉన్నారు. మరి కాసేపట్లో మస్తాన్ రావు గారు సీనియర్ జర్నలిస్ట్ జాయిన్ కాబోతున్నారు. ప్యానల్లో పాల్గొంటున్న అందరికీ గుడ్ ఈవినింగ్. కోటేశ్వరరావు గారు చెప్పండి, ఇది ట్రైలర్ మాత్రమే అని చెప్పి అభిజిత్ చేసినటువంటి ఒక వ్యాఖ్య చూస్తుంటే కనుక ఇది ప్రజాస్వామ్యంలో ఒక హెచ్చరికగా చూడాలా లేకపోతే రాజకీయంగా బెదిరింపుగా మనం పరిగణించాలా? భాష పదజాలం ఏదైనా కావచ్చు, కానీ ట్రైలర్ అనేటువంటిది నీట్ ఎగ్జామినేషన్స్ సమస్యలో దానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలన్నటువంటి డిమాండ్ని ధర్మేంద్ర ప్రధాన్, సంబంధిత శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కానీ లేదా ప్రధాని నరేంద్ర మోడీ కానీ యావత్ కేంద్ర మంత్రివర్గం బీజేపీ కూడా పట్టించుకోకపోగా యువతను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించినటువంటి తీరుకి ఆ విధమైనటువంటి స్పందన వచ్చిందని నేను భావిస్తున్నాను. దీనిలో రాజకీయ అంశం ఏమున్నది? నీట్ సమస్య మీద సీజేపీ స్పందించింది. దానికి చేపట్టినటువంటి ఆందోళన, వ్యాన్ చుక్కు నిరాహార దీక్ష, వీటన్నింటికి ప్రతిపక్షాలు కాంగ్రెస్ కావచ్చు, ఇండియా కూటమిలోని అనేక పార్టీలు బహిరంగంగానే సంఘీభావం ప్రకటించాయి. ఆ డిమాండ్ తోటి గొంతు కలిపాయి. అవి స్వతంత్రంగా కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పాయి. ఇక్కడ సమస్య గత 2 రోజులుగా టీవీ చర్చల్లో బీజేపీ ప్రతినిధులు ముఖ్యంగా వాళ్ళు వేస్తున్నటువంటి ప్రశ్నలు ఏమిటంటే, ముఖ్యంగా తెలంగాణ గురించి వాళ్ళు తీసుకొస్తున్నారు. 6 హత్యలు జరిగాయి, దానికి రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేస్తారా? లేకపోతే ఫలానా చోట ప్రమాదం జరిగింది, దానికి పొన్నం ప్రభాకర్ గారు రాజీనామా చేస్తారా? ఈ విధమైనటువంటి వాదనల్ని వాళ్ళు ముందుకు తీసుకొస్తున్నారు. ఇది తర్కానికి నిలిచే వాదనలు కాదు, ఎవరు చేసినా అనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే, ఒక ప్రమాదం వేరు, ఒక హత్య వేరు, లేకపోతే మరొక దుర్ఘటన వేరు. వాటిని ఒక వ్యవస్థగా దేశంలో 24 లక్షల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు తోటి, లేదా వారి మీద ఆశ పెట్టుకున్నటువంటి 24 లక్షల కుటుంబాలు, వాళ్ళ బంధువులు, వీళ్ళందరినీ కలుపుకుంటే ఇదొక పెద్ద సమస్య. ఇటువంటి సమస్య మీద గతంలో కాంగ్రెస్ హయాంలో కూడా, లేదా వివిధ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నటువంటి సందర్భాల్లో కూడా పరీక్షా పత్రాలు, ఉద్యోగ పరీక్ష పత్రాలు, ఇటువంటివన్నీ కూడా లీక్ అయిన మాట వాస్తవం. భవిష్యత్తులో మళ్ళా అలాంటిది పునరావృతం కాకుండా చూడాలని ఎన్నిసార్లు ఎంతమంది మేధావులు చెప్పినా, ఎన్ని విద్యార్థి సంఘాలు కోరినా, ఎందరూ తల్లిదండ్రులు మొత్తుకున్నా గానీ ఆ విధమైనటువంటి ఫూల్ ప్రూఫ్, లోపాలు లేనటువంటి విధానాన్ని అమలు జరపకపోవడం వల్ల ఈ నీట్ పరీక్ష మీద ఒక్కసారిగా ఆగ్రహం వెలువడింది అనేటువంటి అంశాన్ని మనం గమనించాలి. అంటే ఎప్పటి నుంచో గూడు కట్టుకున్నది. ఎందుకు అని అంటే, మనం గతంలో ఢిల్లీలో జరిగినటువంటి నిర్భయ ఉదంతం మనకు తెలిసిందే. అంతకు ముందు కానీ లేదా ఆ తర్వాత కానీ అలాంటి అత్యాచారాలు లేకపోతే ఇతర దారుణాలు జరుగుతున్నప్పటికీ ఢిల్లీలో నిర్భయ ఉదంతం మీద యావత్ దేశం కూడా స్పందించిన మాదిరి అంతకు ముందు
జరిగినటువంటి అన్యాయాల మీద కావచ్చు, లేకపోతే తర్వాత జరిగినటువంటి వాటి మీద కావచ్చు, యూత్ స్పందించలేదు. అందుకని కొన్ని సందర్భాల్లో యూత్ ని కదిలించేటువంటి ఉదంతాలు జరుగుతూ ఉంటాయి అనేది మనం గమనంలోకి తీసుకున్నప్పుడు అలాంటి ఉదంతం ఈ నీట్ ఎగ్జామ్ మీద జరిగింది. దీన్ని ప్రాపర్ గా హ్యాండిల్ చేయడంలో, అంటే ఈ సమస్యను ఎదుర్కోవడంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము ఒక విధమైనటువంటి ఒక భూస్వామిక దురహంకారాన్ని, మమ్మల్ని అడుగుతారా, మమ్మల్ని రాజీనామా చేయమంటారా అనేటువంటి ఒక భూస్వామిక దురహంకారాన్ని లోనయ్యి ఇంత దాకా తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం అనుసరించినటువంటి వైఖరే కాదు. వాంగ్చుక్ నిరాహార దీక్ష చేపట్టిన తర్వాత, లేదా దీని మీద సిజేపీ ఆందోళన ప్రారంభమైనప్పుడు నరేంద్ర మోడీ గారు దీని గురించి వాళ్ళతోటి మాట్లాడి, వాళ్ళు పిలిపించి, లేదా ధర్మేంద్ర ప్రధాన్ గారు కానీ వాళ్ళతో మాట్లాడి దీన్ని మేము సరి చేస్తాము, ఈ అంశం మీద పార్లమెంట్ లో మేము చర్చిస్తాము, మేము సీరియస్ గా ఉన్నాము అనేటువంటి సంకేతాలు కనుక ఇచ్చి ఉంటే పరిస్థితి ఈ విధంగా వచ్చి ఉండేది కాదు అనేది నా అభిప్రాయం. అందువల్ల ఇంత జరిగిన తర్వాత సహజంగానే ఏ రాజకీయ పార్టీ అయినా కానీ దానిలో తాము ముందున్నాము, సానుభూతి తెలపడంలో, మద్దతు తెలపడంలో తాము ముందున్నామని కొన్ని స్వతంత్ర కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఇదిగో చూడండి దీని వెంటనే రాజకీయ అవసరాల కోసం వినియోగించుకుంటున్నారనేటువంటి ఎదురుదాడి మొదలు పెట్టారు. ఇప్పుడు అదే జరుగుతా ఉంది. అందువల్ల ఇప్పటికైనా ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఈ తమ వివేచనను ఉపయోగించి దీన్ని చల్లార్చాలంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో పాటు భవిష్యత్తులో ఇంత పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా జరిగేటువంటి ఏ పరీక్ష, అది కేంద్ర ప్రభుత్వం నిర్వహించినా, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించినా, మరొకసారి ఇటువంటిది పునరావృతం కాకుండా తీసుకునేందుకు చర్చలను ప్రారంభించి వచ్చే పరీక్షల నాటికైనా కానీ ఒక ఫూల్ ప్రూఫ్ విధానాన్ని అనుసరిస్తే భవిష్యత్తులో ఇలాంటి ఉద్యమాలు సాగవు అనేది నేను ఈ సందర్భంగా చెప్పవచ్చు. శ్రీనివాసరావు గారు చెప్పండి, ఎక్కడైనా ఉద్యమాలు తీసుకురావాలి, లేదంటే అటు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే ప్రతిపక్షంగా మెయిన్గా కాంగ్రెస్ పార్టీ దీన్ని తెరపైకి తీసుకురావాలి. కానీ ఇక్కడ యువత తెరపైకి తీసుకొచ్చిన దానికి ప్రతిపక్షంగా మీరు మద్దతు ఇస్తున్నారు. అంటే యువతను దగ్గర చేసుకునే ప్రయత్నాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. దీన్ని వాళ్లకు లాభంగా చేర్చుకునే అవకాశం ఉంది అని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. ఎలా చూడాలి? నమస్తే మీకు, మాతో పాటు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, అదేవిధంగా 9+ వీక్షకులకు అందరికి కూడా శుభ సాయంత్రం. ఇప్పుడు ఉద్యమము ఎవరు చేస్తున్నారు, ఎవరితోటి ప్రారంభమైంది, ఏం జరుగుతుంది అన్న దానికంటే ఎక్కువ మనకు కావలసినటువంటిది విద్యార్థుల యొక్క అవసరాలు. రాహుల్ గాంధీ గారు కొంతకాలంగా ఎప్పుడైతే మనకు నీట్ పేపర్ లీక్ అయిందో అప్పటి నుంచి మొదలుకొని ఛాత్రోం కి గూంజ్ అనేటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. అందరూ విద్యార్థుల దగ్గరికి వెళ్లి మాట్లాడడం, వాళ్ళతో పాటు నిరసనలు తెలిపేటువంటిది నిరంతర ప్రక్రియ జరుగుతూ ఉన్నది. గత 2-3 నెలల కూడా ఛాత్రోం కి గూంజ్ అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు. స్వయంగా రాహుల్ గాంధీ గారు కూడా అనేక చోట్ల అటెండ్ అయ్యారు. మొన్న ఒక 3-4 డేస్ బ్యాక్ కూడా ఛాత్రోం కి గూంజ్ కార్యక్రమంలో వారు అటెండ్ అయ్యారు. అంటే ఇవాళ మేము ఈ సమస్య మీద స్పందిస్తలేము. రాహుల్ గాంధీ గారు నీట్ పరీక్ష లీక్ అయిన దగ్గర నుంచి ఈ రోజు నిన్నటి ప్రధానమంత్రి గారి ఇంటి ముందు ధర్నా చేసినంత వరకు కూడా ఈ సమస్య మీద చిత్తశుద్ధితోటి, పూర్తి నిబద్ధతతోటి వారు పనిచేసుకుంటూ వచ్చారు. కాబట్టి ఇవాళ నిన్న జరిగినటువంటిది ఎందుకోసం వారు పోయి ప్రధానమంత్రి గారి ఇంటి ముందు నిరసన తెలియజేసింది అనేటువంటి అంశాన్ని మనం పరిశీలిస్తే, అక్కడ విద్యార్థుల మీద జరిగినటువంటి లాఠీ చార్జ్, విద్యార్థుల మీద జరిగిన ఎయిర్ గ్యాస్, వాళ్ళు వేరే విధమైనటువంటి సమస్య కోసం పోరాటం చేస్తలేరు. కేవలం వాళ్ళ యొక్క ప్రతిభకు జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్ లో వాళ్ళకి జరుగుతున్న అన్యాయాలు, వాటి మీద ప్రశ్నించడానికి పసిపిల్లలు వాళ్ళు చేస్తున్నటువంటి దాన్ని పాశవికంగా, ఒక రాక్షసంగా కేంద్ర ప్రభుత్వం అనుస్తున్నటువంటి తీరుకు చెలించిపోయినటువంటి రాహుల్ గాంధీ గారు వారు అక్కడి నుంచి ఆయన దాన్ని సీరియస్ గా ఈ విషయాన్ని దేశ ప్రజల దృష్టికి తేవడం, అదేవిధంగా ప్రభుత్వాన్ని నిలదీయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో వారు ప్రధానమంత్రి గారి ఇంటి దగ్గరికి వెళ్ళి నిరసన, వారితో పాటు అనేక మంది ఎంపీలు, ప్రియాంక గాంధీ గారు ఎంపీలు, అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులైనటువంటి మల్లికార్జున ఖర్గే గారు,
పెద్ద మనిషి ఆ ఏజ్ లో ఉన్నటువంటి వారు కూడా వెళ్ళి చేసిండ్రు. అంటే ఈ సమస్య మీద ఉన్న చిత్తశుద్ధిని చూడండి. ఇవాళ వేరే వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమాన్ని హైజాక్ చేసిపోతుందని చెప్పి ఇతర పార్టీలు ఎవరైతే కామెంట్ చేస్తున్నారో వాళ్ళకి కనీసం ప్రజాస్వామ్యం మీద అవగాహన లేనటువంటి అవగాహన. ఏదైనా ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ప్రజా సమస్యలు వచ్చినప్పుడు, ప్రజల అవసరాలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా స్పందిస్తుంది. కాంగ్రెస్ పార్టీ దానికి అనుగుణంగానే నిర్ణయం తీసుకుంటది. దిశ యొక్క అంశం జరిగినప్పుడు కూడా దిశ చట్టాన్నే జాతీయ చట్టంగా చేసి ఇంపోజ్ చేసి పెట్టింది. జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏ ప్రభుత్వాలు కావాలని చేయవు, కానీ వాటి మీద తీసుకునేటువంటి చర్యలతోటే వారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి అనేది తెలుస్తుంది. ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసినంత మాత్రాన పరిష్కారం అవుద్దా సమస్య అని కాదు. దానివల్ల ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. దీనితోటి ఇబ్బంది పడ్డటువంటి విద్యార్థులు ఉన్నారు, ఆ కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకు ఒక ఓదార్పు కలుగుతుంది. అదే కాక భవిష్యత్తులో వచ్చేటువంటి వాళ్లకు అదొక హెచ్చరికగా ఉంటది. అదొక హెచ్చరికగా ఉండడం ద్వారా విద్యార్థులకు ఈ విధానానికి సరైనటువంటి న్యాయం జరుగుతున్నటువంటి అభిప్రాయమే తప్ప ధర్మేంద్ర ప్రధాన్ గారిని వేరే వాళ్ళని రాజీనామా చేసేటువంటి డిమాండ్ ప్రజల నుంచి స్పాంటేనియస్ గా వచ్చినటువంటి డిమాండ్, విద్యార్థుల నుంచి వచ్చినటువంటి స్పాంటేనియస్ గా వచ్చినటువంటి డిమాండ్. ఒక్కసారి కాదు, పోయిన సంవత్సరం అదే జరిగింది, ఈ సంవత్సరం అదే జరిగింది. దీని కంటిన్యూషన్ ఎందుకు జరుగుతుంది, ఎందుకు దీన్ని నియంత్రించలేకపోతున్నటువంటి అంశం మీద వీళ్ళు నీట్ విధానమే వద్దని చెప్పి తమిళనాడుకు సంబంధించినటువంటి వాళ్ళు మొదటి నుంచి వాదిస్తున్నారు. నీట్ అనేది వద్దు, మొత్తం దేశాన్ని క్లబ్ చేయడం వల్ల అనేకమైన సమస్యలు వస్తున్నాయని చెప్పి దాని మీద వివాదం ఉన్నది. కాబట్టి దీని మీద ఒక ఉన్నత స్థాయి దాని కమిటీ వేసి దాని మీద అన్ని రాజకీయ పక్షాలను కూడా దాంట్లో చేర్చుకొని ఓపెన్ గా అభిప్రాయాలు చెప్పండి. అంటే గతంలో మనం చూసుకుంటే గనక జేపీ ఉద్యమం జరిగింది, అదేమో ఏకంగా ఒక ప్రభుత్వాన్నే పూర్తిగా మార్చేసింది. మరోవైపు అన్నా హజారే ఉద్యమం తీసుకుంటే గనక అన్నా హజారే ఉద్యమం కూడా అటు ఒక కొత్త పార్టీ స్థాపనకు అక్కడ మెయిన్గా అది కారణమైంది. తర్వాత రైతుల ఉద్యమం తీసుకుంటే రైతులు కొత్త చట్టాలను వ్యతిరేకంగా వాళ్ళు ఉద్యమం చేసినందుకు ఆ చట్టాలను వెనక్కి తీసుకోలేగా ఉద్యమం. అంటే ప్రభుత్వాలు సరైన సమయంలో స్పందించకపోవడం వల్ల ఇలాంటి ఉద్యమాలు జరుగుతున్నాయా? నిజంగానే ప్రభుత్వాలు కనుక ముందే స్పందిస్తే ఈ ఉద్యమాలు జరిగేవి కాదు కదా. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన ఉద్యమం కూడా అలాంటిది అనుకోవచ్చా? కాక్రోచ్ జనతా పార్టీ అనేది మస్తాన్ రావు గారు, సుప్రీంకోర్టు మస్తాన్ రావు గారు సార్ చెప్పండి. రాజేంద్ర గారు, యా గతంలో జేపీ ఉద్యమం జరిగినప్పుడు ఒక ప్రభుత్వమే మారిపోయింది. తర్వాత అన్నా హజారే ఉద్యమం జరిగినప్పుడు ఒక కొత్త పార్టీ స్థాపన జరిగింది. తర్వాత రైతుల ఉద్యమం చట్టాలను వెనక్కి తీసుకునేలా ప్రభుత్వం తలొగ్గింది. ఇప్పుడు సీజేపీ ఉద్యమం కూడా చూసుకుంటే గనక ఈ ఉద్యమాన్ని అంటే ప్రభుత్వాలు ముందే గుర్తించకపోవడం వల్లనే ఇలా ఉద్యమాలు జరుగుతున్నాయా? ప్రభుత్వం కనుక ముందే గుర్తిస్తే ఈ ఉద్యమాల్ని కట్టడి చేయొచ్చు కదా. రవిచంద్ర గారు, ఒక చిన్న సబ్మిషను. యా, ఆడియో డిస్టర్బెన్స్ గా ఉందండి. మీ స్టూడియోలో ఉన్న మాటలో లేకపోతే ఎక్కడో మొత్తం వినిపిస్తుంది మళ్ళీ ఏమన్నా? యా అది ఒకసారి యా ఓకే యా ఎస్ ఆడియో వినిపిస్తా ఉంది, మరి ఎక్కడికో తెలియదు. రైట్, ఓకే. కోటేశ్వరరావు గారు చెప్పండి. ఆడియో కూడా ఇప్పుడు మీరు చెప్పినటువంటి ప్రస్తావించినటువంటి ఉద్యమాలు అవన్నీ కూడా దేశంలో రాజకీయ పరమైనటువంటి మార్పులకి నాంది పలికిన మాట వాస్తవం. ఇప్పుడు కూడా ఈ ఉద్యమం లేవనెత్తినటువంటి డిమాండ్లను కనుక పెడచెవిని పెట్టి మొండిగా వ్యవహరిస్తే ఇది ఏ రూపం తీసుకుంటుంది అనేటువంటిది మనం చెప్పలేము. ఉదాహరణకు నేపాల్లో జరిగినటువంటి పరిణామాలను చూస్తే సామాజిక మాధ్యమాల మీద విధించినటువంటి ఆంక్షలకు వ్యతిరేకంగా గళమెత్తినటువంటి యువతరం చివరకు అది రాజకీయ డిమాండ్ గా మారి అక్కడ ప్రభుత్వాన్ని మార్చి ఆ ఉద్యమానికి నాయకుడిగా ఉన్నటువంటి యువకుడే ప్రధానమంత్రిగా మారినటువంటి తీరుని మనం చూసాం. అదేవిధంగా శ్రీలంకలో జరిగినటువంటి పరిణామం కూడా అది మరొక తీరులో జరిగింది. అది ఎవరైతే సింహళ హృదయ సామ్రాట్టుగా ప్రశంసలు పొందారో ఆ సింహళ హృదయ సామ్రాట్ని జనం వీధుల్లో తరిమి కొట్టినటువంటి ఉదంతాన్ని మనం చూసాం. అదేవిధంగా బంగ్లాదేశ్ లో జరిగినటువంటి ఉదంతం మరొకటి. అందుకని
నిర్లక్ష్యం చేసినప్పుడు, ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినప్పుడు అప్పటికే వివిధ అంశాల మీద గూడు కట్టుకున్నటువంటి అసంతృప్తి ఏ చిన్న ఉదంతంతో అయినా కానీ అది ఫ్లేరప్ అయ్యేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. అందుకనే నేను చెప్తా ఉంది, గతంలో కూడా నీట్ పేపర్ కావచ్చు లేదా ఇతర పేపర్ లీక్లు జరిగినా కానీ ఈ విధమైనటువంటి స్పందన రావడం లేదు. కానీ ఇప్పుడు ఆ విధమైనటువంటి స్పందన వచ్చింది. రెండోది, మనం తమిళనాడులో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా యూత్ ఏ విధంగా స్పందించారో లేదా సాధారణ ఓటర్లు కూడా ఏ విధంగా స్పందించారో మనం చూసాం. అది కూడా ఎవ్వరూ పసిగట్టలేదు. ఎందుకు అంటే తమిళనాడులో కూడా ఓటర్లకి డబ్బులు పంచడంలో లేకపోతే ఇతరత్ర ప్రలోభాలు పెట్టడంలో అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా పేరు మోసినాయి. అటువంటి స్థితిలో వాటన్నిటినీ కాదని ఏ విధమైనటువంటి ప్రలోభాలు లేకపోతే డబ్బు లేదా ఇతరత్ర వాటిని లేకుండా ముందుకొచ్చినటువంటి పార్టీని అక్కడ జనం గెలిపించారు. అందుకని యూత్ లో వచ్చినటువంటి ఈ మార్పు, ఇది ఈ చైతన్యం పరిమితంగానే ఉంటుందా లేకపోతే ఇతర వాటికి విస్తరిస్తుందా అనేటువంటిది మనం ఇప్పుడు చెప్పలేం. కానీ యూత్ లో వచ్చినటువంటి ఈ మార్పును అధికారంలో ఉన్నటువంటి పార్టీలు గమనించకపోయేట్లయితే ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో కూడా మనం ఊహించలేము. ఇప్పుడు చూస్తున్నాం, మనం విద్యార్థులు ఆందోళన చేస్తున్నటువంటి సమయంలోనే మహిళా రైతాంగం ఢిల్లీ శివార్లకు ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ నుంచి రావడం ప్రారంభించారు. ఎందుకు ప్రారంభించారు? ఈ ఉద్యమానికి దానికి ఏమన్నా సమన్వయం ఉందా అంటే దీనికి ఎలాంటి సమన్వయం లేదు. అమెరికా తోటి ఒప్పందం కుదుర్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఆ ఒప్పందం మా ప్రయోజనాలకు హానికరమని రైతాంగం ఇంతకు ముందు ఆందోళన చేసినటువంటి రైతులు మరొకసారి ముందుగానే హెచ్చరిక చేయకపోతే ఈ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న తర్వాత తమ జీవితాలు దెబ్బతింటాయనేటువంటి ముందు జాగ్రత్తతోటి వాళ్ళు కూడా సమీకరణ కావడం అనేది మనం చూస్తున్నాం. అందుకని ఈ పరిణామాల పట్ల ఇవన్నీ కూడా చాలా సున్నితమైనటువంటి అంశాలు. అసలు నరేంద్ర మోడీ గారు ఈ నీట్ ఉదంతంలో ఒక్కసారి కూడా మాట్లాడినటువంటి పెద్ద మనిషి నిన్న ఎన్డీఏ ఎంపీల సమావేశంలో మాట్లాడుతూ, ఆయన లోపలేం మాట్లాడారో మనకైతే తెలియదు కానీ బయటికి బీజేపీ విడుదల చేసినటువంటి వార్తల ప్రకారం పిల్లల్ని రెచ్చగొడుతున్నారు ప్రతిపక్షాలని చెప్పేసి ఒక వ్యతిరేకమైనటువంటి కామెంట్ చేయడం అనేది మరింతగా రెచ్చగొట్టడం. ఆ కామెంట్ చేసిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏమిటి? హైదరాబాద్ లోను లేదా మరికొన్ని చోట్ల బీజేపీ శ్రేణులే రంగంలోకి దిగి ఎదురు ఆందోళనకి పిలుపునివ్వడం అనేటువంటిది ఒక ప్రమాదకరమైనటువంటి ధోరణి. ఆ విధంగా ప్రధానమంత్రి మాట్లాడిన తర్వాత పార్లమెంట్ లో దీని గురించి ఏమి చర్చిస్తారు? ఇలాంటి సమస్యలన్నీ కూడా వస్తున్నాయి. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం వివేచనతోటి వ్యవహరించి దీనికి ముగింపు పలకాలంటే సిజేపీ వాళ్ళు ముందుకు తెచ్చినటువంటి ₹1 ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబాల వారికి ₹1, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, నిన్న మొన్న ఇటీవల కాలంలో పెట్టినటువంటి కేసులన్నింటినీ కూడా ఎత్తివేయడం మినహా మరొక మార్గం లేదు అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మస్తాన్ రావు గారు చెప్పండి, అంటే ఇక్కడ కాక్రోచ్ జనతా పార్టీ మెయిన్గా ఒక ఎజెండాతోటే అది ఉద్యమం అయితే స్టార్ట్ అయింది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని. అది చిలికి గాలివానలా మారినట్టుగా మొదట్లోనే దాన్ని కట్టడి చేసి ధర్మేంద్ర ప్రధాన్ తన నైతిక బాధ్యత వహించుండి రాజీనామా చేసి ఉంటే ఇంత పెద్ద ఇష్యూ అయ్యేది కాదు. గతంలో కూడా చాలామంది మంత్రులు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే, గతంలో ట్రైన్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మంత్రులు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. కానీ ఇప్పుడు ఒక వ్యక్తిని కాపాడడానికి ప్రభుత్వం అటు యువకులను పూర్తిగా దూరం చేసుకునే పరిస్థితి తీసుకొచ్చిందంటారా? గుడ్ ఈవినింగ్ అండి 9+ న్యూస్ ప్రేక్షకులకు, అదేవిధంగా ప్యానల్ పెద్దలకు మీకు కూడా. యాక్చువల్ గా దీనికి మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే ఏంటంటే, కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి అసలు బీజేపీ ప్రభుత్వ వైఖరి ఏంటి? మొదటి నుంచి కాక్రోచ్ జనతా పార్టీ మీద ఏమైనా ఇరిగేషన్ చేసింది. ఇప్పుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో వాళ్ళని ఎందుకు చర్చలకు ఇన్వైట్ చేసే పరిస్థితి వచ్చి డిఫెన్స్ లో పడిపోయింది. ఇదంతా కూడా మనం మాట్లాడుకోవాలి. యాక్చువల్ గా నీట్ ఎగ్జామ్ కి సంబంధించి ఎప్పుడైతే పేపర్ లీక్ అయిందో, ఆ లీక్ అయిన దాని మీద పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా నిరసనలు వెలువెత్తాయి.
ముఖ్యంగా ఏంటంటే మళ్ళీ రాయాలి అంటే రీ ఎగ్జామ్ పెట్టాలి. గతంలో బాగా ప్రిపేర్ అయ్యి బాగా రాసి మాకు సీట్ వస్తుంది అనుకున్న వాళ్ళందరూ కూడా బాగా చాలా ఇబ్బంది పడిన పరిస్థితి. ఇప్పుడు దాని పర్యవసనాలే మనకి 12 నుంచి 20 మంది దాకా ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి. సో మరోవైపు బీజేపీ ప్రభుత్వం చూస్తే ఏంటంటే ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు నానా తంటాలు పడింది. అదేదో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వైఫల్యము ఇంకోటో చూపించే ప్రయత్నాలు చేసింది. నిజానికి దీని వెనకాల మనం చూడాల్సింది ఏంటంటే అసలు లాస్ట్ ఇయర్ అప్పుడు కూడా నీట్ ఎగ్జామ్ కి సంబంధించి నిర్వహణలో చాలా లోపాలు ఉన్నాయి. అప్పుడు కూడా ఇంత లీక్ అయినప్పటికీ కూడా అది బయటికి రాలేదు. కానీ కొంతమంది దాన్ని క్యాష్ చేసుకున్నారు. కొన్ని కుటుంబాల్లో కూడా ఆ సీట్లు రావడం అది కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది కూడా మనం చూసాం. అంటే నీట్ ఎగ్జామ్ కి సంబంధించి లోపభూయిష్టంగా ఉంది నిర్వహణ అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. కానీ ఆ రోజు అంటే లాస్ట్ ఇయర్ అలా జరిగినప్పుడు ఎవరికి శిక్ష పడలేదు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు. సో దాంతో ఏమైంది, మళ్ళీ ఇప్పుడు రిపీట్ అయిన పరిస్థితులు మనం చూడాలి. సో అంటే ప్రభుత్వం దగ్గరే అక్కడ తప్పిదం ఉంది. ఎందుకంటే లాస్ట్ 12 years గా ఎవరున్నారు అధికారంలో? భారతీయ జనతా పార్టీ ఉంది. సో కాక్రోచ్ జనతా పార్టీ పెట్టిన తర్వాత ఏదైతే తల్లిదండ్రుల్లో పెళ్లిబిక్కిందో నిరసన, దానికి సంబంధించి వాళ్ళు ఆర్గనైజ్ చేసుకున్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఇప్పటికే 1-2 సార్లు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కూడా నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి. ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ అదే ఎన్డీఏ సర్కార్ ఏం చేస్తుంది అంటే ఇదేం లేదు, కావాలని విదేశీ శక్తులు ఆడిస్తున్నాయి, వాళ్ళు ఫండింగ్ చేస్తున్నారు, వాళ్ళు అందుకనే వేవర్స్ కూడా ఎక్కువ మంది ఉన్నారు, సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది ఉన్నారు, పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు. ఓకే, నిజానికి అలాంటి పరిస్థితి ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సింది. కానీ అలా దాన్ని అణగదొక్కే ప్రయత్నం, దాని మీద వ్యతిరేక భావనలు వచ్చే ప్రయత్నాలు చేశారు. కానీ ఈ రోజు పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నప్పటికీ కూడా అక్కడ 4 అంచెల భద్రతా వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా ఇన్ని వేల మంది అక్కడికి ఎలా చేరుకున్నారంటే అది వాస్తవంలో ఉన్న నిరసన అనేది అర్థం తీసుకోవాలి. ఇందాక నేను ఒక సోషల్ మీడియాకి సంబంధించి వీడియోలో చూశాను. యాక్చువల్ గా ఇక్కడికి ఎక్కువ మంది రైళ్లలో బయలుదేరారు, దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా బయలుదేరారంట. సో ఆ రైళ్లను కూడా అక్కడికి చేరుకోవడంలో లేట్ గా అక్కడ ప్రయాణాలు కూడా చేసే విధంగా కొంత ప్రభుత్వం ఆ విధంగా చేసింది, ఎక్కువ మంది జనాలు రాకుండా అనేది కూడా ఆరోపణలు చేస్తారు. సో నేననేది ఏంటంటే ఇట్లా ఇంతమంది వస్తున్నప్పుడు ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉంది, ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువతంతా కూడా అసంతృప్తి వెలగొక్కుతున్నారు అనేది కూడా తెలుసుకోకుండా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్న పర్యవేశనాలే ఇవాళ ఎన్ని జరిగింది కూడా ఆలోచించాలి మనం. సో దానిలో ఏంటి, కొంతమంది ఇప్పుడు నిజానికి విద్యార్థులు వాళ్ళ యొక్క నినాదం ఏంటంటే మాకు న్యాయం చేయండి, ఏదైతే విద్యలో సంస్కరణ తేవాలి, అదేవిధంగా ఎవరైతే నీట్ ఎగ్జామ్ లో నిందితులుగా ఉన్నారో ప్రధానంగా ధర్మేంద్ర ప్రధానికి సంబంధించి రాజీనామా చేయాలి. అక్కడికి పోయిన తర్వాత ఇప్పుడు అమిత్ షా రాజీనామా, నరేంద్ర మోడీ గారు రాజీనామా దాకా వెళ్ళిపోయింది అక్కడ. సో వైలెంట్ ఇన్సిడెంట్ కోడ్ అయినప్పుడు ఇలాంటివి వస్తాయి. ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఇక్కడ నేను ఇంకోటి కూడా చెప్తాను రవిచంద్ర గారు. ఇప్పుడు మనం చర్చించాల్సింది ఏంటంటే అసలు ఎస్ఎఫ్ఐ కానీ, ఏఎస్ఎఫ్ కానీ, లేదా పీడిఎస్ కానీ, లేదంటే ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న విద్యార్థి సంఘాలు కానీ, లేకపోతే ఎన్ఎస్యుఐ కానీ, మరి ఇంత పెద్ద ఎత్తున ఒక కొత్త యువ పార్టీ వచ్చి యువతతో కూడిన పార్టీ ఒకటి ఎస్టాబ్లిష్ అయ్యి ఇంత చేస్తా ఉంటే అసలు ఈ యొక్క వామపక్ష విద్యార్థి సంఘాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ విద్యార్థి సంఘం కావచ్చు, ఇంకా సెంట్రల్ యూనివర్సిటీలో ఢిల్లీలో ఉన్న విద్యార్థి సంఘాలు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? అసలు మీరందరూ చాస్టిటీకి చూస్తున్నారా? మరి ఇంత ఎత్తున యువత నుంచి వస్తా ఉంటే వాళ్ళ ఆగ్రహావేశాలు కానీ వాళ్ళు కోరుతుంటే వాళ్ళకు న్యాయం ఉంది కదా. ఇప్పుడు అందుకనే ప్రభుత్వం ఏం చేసింది, ఆరోపణలన్నీ కట్టిపెట్టి నడ్డా గారు వాళ్ళతో చర్చలు జరిపారు, జితేంద్ర సింగ్ గారు ఏమో ప్రతిపక్షాల దగ్గరికి వెళ్ళారు. సో కాంగ్రెస్ పార్టీని కూడా ఈ విషయంలో నియమించాలి. ఏంటి కాంగ్రెస్ పార్టీ ఏంటి ఇప్పుడు దాకా ఇంత పెద్ద ఎత్తున ఉందని తెలియక నేనేదో మెరుపు ధర్నాకి దిగారు వాళ్ళు. సో నిజానికి ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ 3 సార్లు అధికారంలో కోల్పోయింది. మరి ప్రభుత్వ వైఫల్యాలు వచ్చినప్పుడు అందిపుచ్చుకోవాలి కదా. అందిపుచ్చుకోకుండా ఏదో రాహుల్ గాంధీ గారు అడపా ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు, ప్రెస్ మీట్ పెట్టారంటే ఎట్లా కుదురుతుంది? ఈ రోజు మళ్ళీ ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టాడు. ఏంటి, విద్యకి 1,40,00,000 రూపాయలు స్పెండ్ చేస్తున్నారు, కానీ దాదాపు 150 పైగా సార్లు పేపర్లు లీక్ అవుతున్నాయి, 7.5 కోట్ల మంది మనకి విద్యార్థులు నష్టపోయారు, అసలు ప్రభుత్వం ఈ విషయం పూర్తి వైఫల్యం చెందింది కాబట్టి రాజీనామా చేయాలంట. సో మరి మీరేం చేస్తున్నారు? ఇన్ని రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారు? మళ్ళీ బీజేపీ కూడా ఎంత దుందుడుగ్గా వెళ్తుందంటే బీహార్లో లేదా ఆంధ్రప్రదేశ్లో చూసాం మనం, విజయవాడలో కానీ బీహార్లో కానీ అక్కడ
కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల మీదకి బీజేపీ వాళ్ళు వెళ్తారు. Yeah. ఇది ఏంటి, ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికి దారితీస్తుంది? అశాంతి చేసుకోవడమే కదా. అదే విద్యార్థి సంఘ నేతలతో మాట్లాడి చర్చల ద్వారా పరిష్కరించి మీరు ఏం కావాలి, ఆయన సోనం వాంగ్చుక్ ఏం చేస్తా ఉన్నారు, ఈ రోజు మళ్ళీ ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు కొద్దిసేపటి క్రితం కూడా. Yes. ఏమని, ఆందోళనకారుల మీద ఎవరి మీద కూడా ఒక్క కేసు కూడా పెట్టకుండా ఉంటే నేను ఇప్పుడే దీక్ష విరమిస్తాను. అదేవిధంగా ఏదైతే డిమాండ్ చేస్తున్నారో పార్లమెంట్ లో చర్చించడం, అదే ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ₹1,00,00,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వడం, అదేవిధంగా ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసే విషయం పార్లమెంట్ లో చర్చించడం. ఇది చేస్తే వెంటనే చేస్తా ఉన్నారు. ఢిల్లీ హైకోర్టు కూడా ఇప్పుడే ఇచ్చింది, కొన్ని గంట క్రితం ఇచ్చింది. ఏమని, వాళ్ళందరూ పబ్లిసిటీ కోసం చేస్తున్నారని చెప్పేసి. అంటే పబ్లిసిటీ కోసం ఎందుకు చేస్తారు ఆందోళన అనేది, అసలు మీ బాడీకి ఉన్న కెమెరాలు కానీ, మీరు ఏదైతే సీసీ ఫుటేజ్లు కానీ, అక్కడ తీసిన దానికి సంబంధించిన ఇన్సిడెంట్ కి సంబంధించిన కవరేజ్ కానీ మొత్తం కూడా భద్రపడుతుంది. డిజిటల్ కి సంబంధించి అన్ని కూడా మేము చూస్తాం. అలాంటి వ్యాఖ్యలు చేయొద్దు, అలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా మీరు మరింత రెచ్చగొట్టే విధంగా చేస్తారు, అలాంటి చేయొద్దు అని చెప్పేసి హైకోర్టు అన్న పరిస్థితి. Yes. సరే, రాజ్నాథ్ సింగ్ గారు ఏమంటారు, ప్రతిపక్షాలు విద్యార్థుల్ని పావులుగా వాడుకుంటున్నాయి కానీ మీరు అలా చేయొద్దు అంటున్నారు. అసలు మీరు చేయాల్సింది చేయకుండా ప్రతిపక్షాలని, వచ్చిన విద్యార్థి సంఘాలని, విద్యార్థుల్ని కొట్టడం, ఇవన్నీ చేయడం ద్వారా మీరు ఏం సాధిస్తారు? Yes. పక్కన దేశాల్లో చూస్తున్నాం కదా, నేపాల్లో యువత, బంగ్లాదేశ్ లో యువత, ఇందాక శ్రీలంకలో మాట్లాడుకున్నాం. ఇగో 1989 లో అయితే చైనాలో తియాన్మన్ స్క్వేర్ దగ్గర కూడా జరిగింది. ఇట్లాంటి యువత అసంతృప్తి పెళ్లిపిగితే ఇట్లాంటివి వస్తాయి. సో ఇట్లాంటి రాకుండా చూడాలి. మన రాజ్యంలో అంత దౌర్భాగ్యం లేదండి, కొంత డెమోక్రటిక్ గానే ఉంది. కానీ ఆ డెమోక్రసీని కాపాడుకునే విధంగా ప్రభుత్వాలు ప్రయత్నించాలి. అణిచివేత ధోరణిలో కాకుండా చూడాలి, చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించాలి. ఎస్, ఓకే. శ్రీనివాసరావు గారు చెప్పండి. అంటే అటు కేంద్రంలోనేమో మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అక్కడ ఉద్యమానికి సపోర్ట్ చేస్తున్నాము అని చెప్తున్నారు. అయితే అక్కడ కేంద్ర మంత్రి, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. మరి ఇక్కడ కూడా తెలంగాణలో నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పి ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేదు. ఇక్కడ కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు. దీనికి విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఏమైనా రాజీనామా చేస్తారా అని చెప్పి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఎలా చూడాలి? ఇప్పుడు దీనికి ఒక దాని కంపారిటివ్ చేసేటప్పుడు కూడా సరి అయినటువంటి సమస్య ఉండాలి. Yeah. అక్కడ నీట్ యొక్క పేపర్ ఒకసారి కాదు, వరుసగా లీక్ అవుతూ వస్తున్నాయి. దానివల్ల విద్యార్థుల్లో నిరసన రావడం, అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం, ఆ కుటుంబాలు రోడ్డు పాలు కావడం, అనేక మంది విద్యార్థుల ఆశల మీద వాళ్ళు నీళ్లు చేయడం జరిగింది. ఇక్కడ ఏం జరిగింది చెప్పండి నాకు. ఇక్కడ ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మేము కమిట్ అయినాము. దానికి 5 సంవత్సరాల కాల పరిమితి ఉన్నది. వచ్చిన వెంటనే ఉద్యోగాలు నింపడానికి సరైనటువంటి కావాల్సిన వ్యవస్థ లేదు. ఆల్రెడీ 68,000 ఉద్యోగాలు ఇచ్చినాము. సంవత్సరానికి 2 లక్షలు. ఈ ఉద్యమానికి సంవత్సరానికి 2 లక్షలు. సంవత్సరానికి 2 లక్షలు ఎట్లా వస్తాయి? ఖాళీలు ఉన్నాయి. వాళ్ళు ఆ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం 1,96,000 ఉద్యోగాలు ఖాళీలు ఉండి అవి నింపుతామని చెప్పినాం. సంవత్సరానికి 2 లక్షలు అంటే భారతీయ జనతా పార్టీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. వాళ్ళకి దానికి సమయం. ఇప్పుడు ఒకటి ఉన్న ఖాళీలు ఉన్నాయి నింపుతామని చెప్పారు, కానీ సంవత్సరం 2 లక్షలు ఉద్యోగాలు క్రియేట్ అవుతాయండి గవర్నమెంట్ సెక్టార్లో. విమర్శకు కూడా పద్ధతి ఉండాలి. వాళ్ళకి ఆ ఉద్యమానికి దీనికి ఏమైనా సాపత్యం ఉందా చెప్పండి. ఇప్పుడు మీ ఎమ్మెల్సీ ఎక్కడన్నా మనం చర్చించడంలో ఎక్కడన్నా వాళ్ళ ఆ ఉద్యమంలో నీట్ పోయి విఫలమైనాయి కాబట్టి రాజీనామా చేయాలని అడుగుతున్నారు. రాజీనామా చేయడము, ఆ విద్యార్థి సంఘాన్ని కూర్చోబెట్టి మాట్లాడుకోవడం ఇంతకాలం ఎందుకు జరిగింది? ఆల్రెడీ నీట్ ఎగ్జామ్ అయింది, మళ్ళీ అయిన తర్వాత ఇంత సమయం ఎందుకు గ్యాప్ చేసిండ్రు? ఒక దాని మీద ఒక అజిటేషన్ నడుస్తుంది. సోను వాంగ్ ఆయన కూర్చొని నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు ఏదో ఒకటి వాళ్ళు కమిట్ చేసుకోవాలి కదా సెంట్రల్ గవర్నమెంట్. చేసుకోకుండా వాళ్ళు అవకాశం ఇచ్చారు. నిన్న విద్యార్థుల మీద లాఠీ అంతకు ముందే కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని సపోర్ట్ చేస్తూ ఛాత్రోంకి గూంజ్ అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది, ముందుకు పోతుంది. 10-12 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో పూర్తిగా కూడా విద్యార్థులు, నిరుద్యోగులు పూర్తి స్థాయిలో ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ లోపల అశాంతి ఉంది, దాన్ని చేయడానికి ఎవరో ఒక రాజకీయ శక్తులు కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష పాత్రలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఇంత పెద్ద ఇష్యూ అక్కడ ఢిల్లీ పార్లమెంట్ జరుగుతున్నప్పుడు దాని మీద అడ్రస్ చేయాలన్నా వద్దా? అడ్రస్ చేసేది వాళ్ళకి సపోర్టివ్ గా చేయాలన్నా, లేకపోతే ఇక్కడ మీ రాష్ట్రాల్లో ఉన్నది ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో ఏమైనా పేపర్ లీక్లు అయినాయా? ఇక్కడ ఏమైనా ఇబ్బంది అయిందా? కేసీఆర్ గారు పేపర్ లీక్లు అయినాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాయిస్ వినపడతలేదండి. చెప్పండి శ్రీనివాసరావు గారు. అస్లాం రావు గారు వాయిస్ వినపడతలేదు. అయితే సార్ ఏం లేదు, ఇక్కడ మీరు
ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్నప్పుడు మీ ఎన్ఎస్యుఐ విద్యార్థి విభాగం ఏమైంది సార్ అసలు? మీ విద్యార్థి విభాగం ఇన్ని రాష్ట్రాల్లో ఏం చేస్తా ఉంది? యా మీరు మీరు ఒక పక్కన మీరు అధికారం ఒకసారి మళ్ళీ తిరిగి అధికారంలో రావాలనుకుంటున్నారు. మరి ఒక పెద్ద వైఫల్యం మీద ఎందుకు చేష్టలుడికి చూస్తున్నారు అనేది పాయింట్ కదా. ఎన్ఎస్యుఐ ఎన్నో ఉద్యమాలు చేసింది కదా గతంలో. ఇప్పుడు మీరు 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 అంటే మీరు సీక్వెన్సీ ఫాలో అవుతుందో లేదో నాకు తెలియదు. 3 నెలలుగా ఎన్ఎస్యుఐ దాంట్లో చూడండి, ఛాత్రోంకి గూంజ్ విద్యార్థుల నిరసన అన్న కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతున్నది. రాహుల్ గాంధీ గారే 3-4 ప్రోగ్రాంలు అటెండ్ అయ్యారు యా డైరెక్ట్. ఛాత్రోంకి గూంజ్ ప్రతి డిస్ట్రిక్ట్ లో జరుగుతున్నది. విద్యార్థులను కాలేజీలలో వెళ్ళి ప్రతి దగ్గర ఎవ్రీ కాన్స్టిట్యున్సీలో, ఎవ్రీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో, ప్రతి టౌన్ లో జరుగుతుంది ఛాత్రోంకి గూంజ్ అనే కార్యక్రమం. మీ దృష్టికి రాలే అంటే మీరు ఇక్కడ తెలంగాణలో అయితే అవుతున్నది, ఆంధ్రాలో అవుతున్నాయి అంటే ఆంధ్రాలో కొద్దిగా మా పార్టీ అంత అక్కడ చైతన్యవంతంగా లేదు కాబట్టి జరగకపోయి ఉండొచ్చు. తెలంగాణలో పర్ఫెక్ట్ గా అవుతుంది, కర్ణాటకలో అవుతుంది, యూపీలో అయింది, ఎంపీలో అయింది, ఇక్కడ రాజస్థాన్ అనేది నా ఉద్దేశం. జంతర్ మంతర్ ఒక పార్టీ వాళ్ళు ఆయన కూర్చొని పర్సనల్ గా ఆయన చేస్తున్నటువంటి దాంట్లో ఎన్ఎస్యూ ఎట్లా దొరుకుతుందంటే వాళ్ళొక పార్టీ, అందులో ఆయన ఒక సపరేట్ స్వచ్ఛందమైనటువంటి దానికి ఆయన చేస్తున్నటువంటి దాంట్లో మేము పోయి లీడ్ తీసుకోవాలి. అక్కడ జరిగినటువంటి హింసాత్మకమైన మేము నీటును జరిగినటువంటి పరిణామాల మీద దేశవ్యాప్తంగా నిరసనలు తెలిపే కార్యక్రమం ఎన్ఎస్యుఐ 3 నెలలుగా జరుగుతూనే ఉన్నది. కంటిన్యూషన్ ప్రాసెస్ ఉంది. మీరు ఎన్ఎస్యుఐ దాంట్లో కొట్టి చూడండి ఒకసారి గూగుల్లో, మీకు ఇప్పుడు తెలుస్తుంది. మీరు కూర్చొని మాట్లాడేలోపు చూడండి ఎన్ని కార్యక్రమాలు చేసిందని తెలుస్తుంది. అయిన తర్వాత వాళ్ళు అక్కడ జరిగినటువంటి దాంట్లో నిన్న జరిగిన లాఠీ చార్జ్ మీద పార్లమెంట్ నుంచి ఒకటా పోయి స్పందించారు. దాంట్లో ఏమైనా పొరపాటు ఉందా? మేమేదో అడ్వాంటేజ్ తీసుకోవాలని చేసినటువంటిది కాదు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఆయన బాధ్యత నిర్వహించిండు. అది కొద్దిగా అగ్రెసివ్ గా పోయి ప్రధానమంత్రి గారి ఇంటి ముందు అందరి అటెన్షన్ అక్కడ ఫోకస్ చేయడానికి ప్రధానమంత్రి గారు కూడా దీని సీరియస్నెస్ తెలియజెప్పడానికి ప్రయత్నం చేసిండు. నిరసన తెలిపే దాంట్లో ఒక అడుగు ముందుకేసి చేసిండ్రు. సహజంగా ఇవన్నీ చేసేటువంటి పనులేని నిరసనలు ఉద్యమాలు జరిగేటప్పుడు ప్రభుత్వం ఆంక్షలు పెడితే వాటిని దాటి ముందుకు పోయి చేస్తూ ఉంటాం మనం. దాంట్లో అంత మాత్రాన దాంట్లో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల యొక్క విషయంలో పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయడంలో వెనక్కుపోలేదు. మా యొక్క విద్యార్థి విభాగాలు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. కాకపోతే ఏంటంటే కొంతమంది దాన్ని ఐడెంటిఫై చేస్తుండ్రు, చేస్తలేరు. ఒక ఇండివిజువల్ పార్టీ బ్యానర్ మీద చేయడానికి కాదు కదా ఇష్యూ, కాబట్టి ఆ ఇష్యూ మీద చేయాల్సినటువంటి నిరసనలన్నీ చేస్తూనే ఉన్నారు. దాంట్లో ఇబ్బంది ఏం లేదండి. కాకపోతే ఇప్పుడు మీరు ఇక్కడ ఈ రాష్ట్రానికి దాన్ని ముడిపెట్టి మాట్లాడడంలో ఎక్కడన్నా రిలేటివిటీ ఉంటే నాకు చూపించండి. ఇక్కడ ఏమన్నా పేపర్లు లీక్ అయినాయా? ఈ సమస్యకు ఆ సమస్యకి ఏమైనా సంబంధం ఉన్నదా? ఉద్యోగాల సమస్యల్లో 68,000 ఉద్యోగాలు మేము నింపినాం. వాళ్ళు 9.5-10 సంవత్సరాల్లో 1,60,000 ఉద్యోగాలు నింపితే మేము కేవలం వచ్చిన 2 సంవత్సరాల్లో 68,000 ఉద్యోగాలు నింపినాం. వాళ్ళ నోటిఫికేషన్సే కావచ్చు, మా నోటిఫికేషన్సే కావచ్చు. మిగిలిన తయారవుతున్నాయి. పోలీసులో ఇప్పుడు 5,000 పడ్డాయి. కంటిన్యూషన్ అన్నిట్లలో పడుతున్నాయి. అవుతుంటది కదా రొటీన్ రెగ్యులర్ ప్రాసెస్. రాగానే ఇమీడియట్ గా మొత్తం 1,95,000 ఉద్యోగాలు నింపలేరు కదా. ఆల్రెడీ వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళకి బెనిఫిట్స్ 3 సంవత్సరాలు పెండింగ్ పెట్టిపోయారు టీఆర్ఎస్ వాళ్ళు. మేము అవి ఇచ్చుకుంటూ ఇవన్నీ నింపాలి కదా. దాన్ని 100% కరెక్ట్ గా చేస్తూ ఇచ్చిన మాట మీద పర్ఫెక్ట్ గా ఉన్నామండి. ఇక్కడ పార్టీలో ఇక్కడ కేంద్రంలో లీక్ అయిందంటే మరి మీ దగ్గర ఇప్పుడు ఏమైనా అయితే చెప్పండి. మా దగ్గర దాని మీద మాట విద్యాశాఖ మంత్రి ఆయన ఉన్నాడు. లీక్ అయినా పేపర్ లీక్లు అయినాయా? అవి ఉంటే వేరే ఏమైనా కారణాలు ఉంటే వాటి మీద మాట్లాడదాం. నాకు ఇబ్బంది ఏముంది? యా కోటేశ్వరరావు గారు చెప్పండి, ప్రజాస్వామ్యంలో రోడ్డుపైకి వచ్చి పోరాడడమే నిజంగా ఈ సమస్యలకు అంటే సమస్యలు సాల్వ్ చేసుకోవాలంటే చివరి మార్గంగా కనిపిస్తుందా? ఎందుకంటే ఈ మధ్య మనం ఉద్యమాలు అన్నీ చూస్తున్నాం, రోడ్లపైకి వచ్చి ఖచ్చితంగా కొట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఈరోజు తెలంగాణలో కూడా అదే సిచ్యువేషన్ కనిపించింది. ఒకవైపు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ రెండు హడావిడిగా గాంధీ భవన్, భారతీయ జనతా పార్టీ దగ్గర, ఇక రాజ్ భవన్ దగ్గర ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణాలు నెలకొన్నాయి. ఇటు ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కానీ పార్టీలు మాత్రం వాటిని ఎవ్వరూ లెక్క చేయట్లేదు. రోడ్లపైకి వచ్చామా, మనం నిరసన తెలిపామా, లేదంటే ఆ ఫ్లెక్సీలు దించేసామా అన్నట్టు. ఇవి ఎలా మారిపోతున్నాయి పూర్తిగా ఉద్యమాలు? పార్టీలు రోడ్లు ఎక్కినందువల్ల ప్రజలు ఇబ్బంది పడతారు అనేటువంటిది ఒక అభిప్రాయం. ఆ అభిప్రాయంతో నేనైతే అంగీకరించను. ప్రజలు ఇబ్బంది పడినప్పుడు వాళ్ళు ఎందుకు రోడ్ల మీదకి రావట్లేదు అనేటువంటిది సమస్య. ఇప్పుడు పెట్రోల్ ధరలు కావచ్చు, లేదా ఇతర డీజిల్ ధరలు కావచ్చు, ఇవన్నీ అడ్డగోలుగా పెంచుతూ ఉంటే ఎవరైనా వామపక్ష పార్టీలు
దాని మీద నిరసనలు తెలియజేస్తే ఎక్కడన్నా రోడ్డు దిగ్బంధనం చేస్తే వెహికల్స్ లో ఉన్నటువంటి వాళ్ళు మా పనులకు అడ్డంగా ఉన్నారు తప్పకుండా అని చెప్పేసి తోసేసి వెళ్ళిపోయినటువంటి ఉదంతాలు మనం చాలా చూసాం. పార్టీలకైనా బాధ్యత, మరి వినియోగదారులకు అటువంటి బాధ్యత లేదా? ఎందుకని వాళ్ళు నిరసన తెలియజేయట్లేదు? అందుకని ఇది ఒక ఇటువంటి అంశాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు మా మస్తాన్ రావు గారు వామపక్ష విద్యార్థి సంఘాలు కానీ లేదా ఇతర విద్యార్థి సంఘాలు కానీ ఎందుకు అంటే ఈ విద్యార్థి సంఘాలు నిన్న జరిగినటువంటి ప్రదర్శనకి సంఘీభావం తెలిపై పార్టిసిపేట్ కూడా చేశాయి. కాకపోతే ఉద్యమం మొత్తం కూడా సిజేపీ వాంచుక్కు పేరుతోటి నడుస్తూ ఉంది. వాటికి సంఘీభావంగా మిగిలినటువంటి సంఘాలు కూడా ఉన్నాయి, కానీ ఒక జేఏసీ గానో లేదా మరొక సంస్థగానో ఏర్పడి సాగించినటువంటిది ఈ ఉద్యమం కాదు. అందుకని పేరు మొత్తంగా కూడా మీడియా ఫోకస్ అంతా కూడా సిజేపీ మీదనే ఉంటది. అది న్యాయం కూడా. అయితే ఇనిషియల్ గా స్పందించలేదు అనేటువంటిది మాత్రం ఒక వాస్తవం. అది వామపక్ష సంఘాలు కావచ్చు లేదా కాంగ్రెస్ ఇతర విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు. అందుకని వెనక ముందు అలా అనుకున్నట్లయితే 1970 దశకంలో జయప్రకాష్ నారాయణ ఉద్యమం ప్రారంభించినప్పుడు మరి అప్పుడు కూడా ఎస్టాబ్లిష్డ్ పార్టీలు ఉన్నాయి. కానీ ఆయన అప్పటికే రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి జయప్రకాష్ నారాయణ ఆయన రంగంలోకి వచ్చిన తర్వాత ఆనాడున్నటువంటి జనసంఘం కానీ లేకపోతే స్వతంత్ర పార్టీలు కానీ లేకపోతే ఇటువంటి పార్టీలన్నీ కూడా ఆయనతో చేతులు కలిపి ఉద్యమాన్ని సాగించాయి. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మనకి తెలుసు. అందుకని ఎవరైనా స్పందించారా లేదా అనేటువంటివి ఆయా పార్టీలు, సంస్థలు గుణపాఠాలు తీసుకుంటాయి. స్పందించకపోతే అంతరించిపోతాయి. స్పందించి సరైనటువంటి దారిలో ఉంటే జనంతో ఉంటాయి. అది మనం ఏం చెప్పక్కర్లా. కానీ ఇప్పుడు ఈ ఉద్యమం పట్ల కేంద్ర ప్రభుత్వము అనుసరించినటువంటి వైఖరే, నేను అందుకే ఇందాకనే చెప్పాను, నరేంద్ర మోడీ గారు ఎదురుదాడి ప్రారంభించిన తర్వాతనే ఇవాళ బీజేపీ వాళ్ళు కొన్ని చోట్ల కాంగ్రెస్ ఆఫీసుల మీద కావచ్చు లేదా కాంగ్రెస్ కార్యకర్తల మీద కావచ్చు ఎదురుదాడులు కర్రలతోటి తీసుకొని ప్రదర్శనలు చేశారంటే ఇది ఫ్యాసిస్టిక్ లక్షణం తప్ప ఫ్యాసిస్టిక్ లక్షణం ఇది. ఇప్పుడు దేశం అంతా కూడా బీజేపీ అనుసరించినటువంటి విధానానికి లేదా వైఖరికి వ్యతిరేకంగా నిరసనగా ఉంటే వాళ్ళు ఏదో ఒక పేరుతోటి మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటి ముందు ధర్నా చేస్తారా మీరు అని చెప్పేసి ఏం రైట్ ఉందండి బీజేపీకి? ఎందుకని అటువంటి ఎక్స్ట్రీమ్ స్టెప్ కి కాంగ్రెస్ వెళ్లాల్సి వచ్చింది అనేది కదా వాళ్ళు ఆలోచించుకోవాల్సింది. అనేక సందర్భాల్లో గవర్నర్ల కార్యాలయాలని ముట్టడించడం అనేటువంటిది ఏపీ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు చేశారు. మరి గవర్నర్లు ఏమన్నా చేస్తారా? సమస్య గవర్నర్లు చేస్తారు లేదా ప్రధానమంత్రి చేస్తారు కాదు. ఒక ప్రొటెస్ట్ రూపం, ఒక నిరసన రూపం, ఆ నిరసన రూపంలో భాగంగానే అనూహ్యమైనటువంటి పద్ధతుల్లో దేశ చరిత్రలో బహుశా ఇది మొట్టమొదటిసారి ఒక ప్రధానమంత్రి ఇంటి ముందు ఈ విధమైనటువంటి నిరసన తెలియజేయడం. అదేవిధంగా ఇంకా దేశ చరిత్రలో చాలా ఉన్నాయి. ఒక ప్రధానమంత్రి మీడియాతో మాట్లాడకుండా లేదా అనేకమైనటువంటి ముఖ్యమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు రామాలయంలో చోరీ జరిగినా ఆయనకేం పట్టదు. 22 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న నీట్ ఎగ్జామ్స్ తో ఆయనకేం పట్టదు. మళ్ళా కొన్ని ఇతర సందర్భాల్లో పరీక్షలు ఎట్లా రాయాలో, మార్కులు ఎట్లా తెచ్చుకోవాలో విద్యార్థులకు ఆయన సలహాలు చెప్తూ ఉంటారు. ఇటువంటి విచిత్రమైనటువంటి ప్రధాని భారతదేశంలో మొట్టమొదటిసారి మనం చూస్తాం. ప్రపంచంలో ఎక్కడ కనపడదు. అందుకని ఇట్లాంటి ప్రత్యేకతలు అనేకం ఉన్నాయి. అందుకని ఈ అంశాన్ని సున్నితమైనటువంటి అంశాన్ని టైకిల్ చేయడంలో మొరటగా వ్యవహరించడమే దీని అంతటికి కూడా కారణం. ఇప్పుడు రేపటి నుంచి మళ్ళా పార్లమెంట్ ఏ విధంగా జరుగుతుంది? ఇవాళ ప్రధానమంత్రి గారు నిన్న చెప్పిన సందేశం ఏంటి? పిల్లకాయల మీరు రెచ్చగొడుతున్నారు. రేపు పార్లమెంట్ లో కూడా ఆయన మాట్లాడినా లేకపోతే ఆయన తరఫున ఇతర గణాలు మాట్లాడినా కానీ అదే చెప్తారు. దాన్ని ప్రతిపక్షాలు అంగీకరిస్తాయా? ఎందుకు ఇటువంటి కాన్ఫ్రంటేషన్, ఘర్షణాత్మక వైఖరిని ఎందుకని బీజేపీ తీసుకుంటుంది అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రశ్న.
మసన్ రావు గారు చెప్పండి. అంటే ఒక్కసారిగా యువకులందరూ పార్లమెంటు పైన ఒకే వెళ్ళడంతో ఈ ప్రొటెస్ట్ అనేది మరీ ఉద్రిక్తంగా మారింది అక్కడ. అందుకే పోలీసులు కూడా టియర్ గ్యాస్ కానీ లేదంటే లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది అని చెప్పి. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లలో శాంతియుతంగా నిరసన చేసి ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకురాలేమా? కానీ ఇప్పుడు శాంతియుతంగా ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఒక్కసారిగా ఏమి ఈ ఉద్యమం ఈ రీతిని సంతరించుకోలేదు కదా. హైదరాబాద్ లో కూడా చేశారు కదా వాళ్ళు, వేరే రాష్ట్రాల్లో కూడా చేశారుగా. ప్రభుత్వం నుంచి ఎప్పుడైతే స్పందన అనేది తక్కువ అవుతుందో ఢిల్లీకి చేరుకుంటది. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తారు. సో ఆ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలనేది కదా. ఈరోజు పంజాబ్ లో అమెరికా ట్రేడ్ డీల్ గురించి రైతులందరూ కూడా వస్తున్నారంటే ఎందుకు ఆ రాష్ట్రంలో చేసుకోవచ్చు కదా. కానీ కేంద్ర ప్రభుత్వాన్ని తాకాలి, ఆ నిరసన తెలియజేయాలి, డెమోక్రటిక్ గానే ఉండాలి. ఎందుకంటే అసలు రైతులు అన్ని వేల మంది వస్తేనే అదొక పెద్ద సమస్య. ఇది ముందు వాళ్ళు స్లోగన్స్ ఇవ్వక్కర్లా, హింసాత్మకంగా మారక్కర్లా, వాళ్ళు గ్యాదర్ అవటమే అనేక సమస్యలు ఢిల్లీలో ట్రాఫిక్ సమస్యలు, రకరకాల సమస్యలన్నీ కూడా ఉత్పన్నమయ్యే పరిస్థితి ఉంటుంది. ఇంకోటి ఇందాక మనం ఏంటంటే నిరసనలు ఖచ్చితంగా తెలియజేయాలండి. ఇప్పుడు చట్టసభల్లో ఎమ్మెల్యేలకు అన్యాయం జరిగితేనే రాత్రి అంతా పడుకున్న సందర్భాలు ఉన్నాయి. కోటేశ్వరరావు గారు ఇప్పుడు అసెంబ్లీలో అర్ధరాత్రి పూట కూడా అందరూ అడ్డంగా పడుకున్నారు అక్కడ. స్పీకర్ గారి ముందు అట్లా వెళ్లకుండా కూడా మేము ఎక్కడే పడుకుంటాం మా సమస్య తీర్చేదాకానే. నిజానికి లోపల కదా చర్చలు జరిగి ఓటింగ్ ద్వారా చూసుకోవాలి కదా. మరి అక్కడ ఎందుకు చేశారంటే నిరసనలు అనేవి రకరకాలుగా ఉంటాయి. గతంలో ఏంటంటే కొద్దిగా ప్రజలు ఎక్కువగా రియాక్ట్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు కొద్ది మంది రియాక్ట్ అవుతున్నారు. వాళ్ళు ఏదైతే పోరాటం ద్వారా చేస్తే మనందరం కూడా దాన్ని అంటే అనుభవిస్తాం. అంటే సోనం వాంగ్చుంగ్ అక్కడ నిరాహార దీక్షలో కూర్చున్నాడు. 21 రోజుల పాటు కూర్చున్నప్పుడు ఎలాంటి హడావిడి జరగలేదు. అక్కడ శాంతియుతంగానే వాళ్ళు వచ్చారు. అక్కడ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో డైరెక్ట్గా వచ్చిన మీడియాకి తెలియజేశారు. ఎప్పుడైతే సోనం వాంగ్చుంగ్ని హాస్పిటల్కి తీసుకెళ్లారో తర్వాత ఈ ఉద్యమం అనేది పూర్తిగా ఉద్రిక్తంగా మారిపోయింది. అంటే యువతని ఆపే సిచ్యువేషన్ అక్కడ లేదా అసలు? కాదండి. ఇప్పుడు వాంగ్చుక్ యాక్చువల్ గా నిరాహార దీక్ష చేసినప్పుడు ఆయన ప్రాణాలు ఎప్పుడైతే ప్రమాదంలో పడినాయో దేశవ్యాప్తంగా అందరు విద్యార్థులకు కూడా ఆ మెసేజ్ వెళ్ళిపోతుంది. అది భారతీయ జనతా పార్టీ ఇంటెలిజెన్స్ లోపంగా కూడా నేను చెప్తాను. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, విద్యార్థులందరూ కూడా ట్రైన్స్ లో బయలుదేరారంటే ఏంటి అంటే అక్కడ ఆయన నిరాహార దీక్ష చేస్తున్నా ఎటువంటి స్పందన లేదు, ప్రభుత్వంలో నిర్లిప్తంగా ఉంది. ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాతే కదా ప్రధానమంత్రి గారు మాట్లాడారు. అంతకుముందు ఏమన్నా ఆయన మాట్లాడారా? ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాతే కదా రాహుల్ గాంధీ గారు వచ్చి మెరుపు ధర్నా చేశారు. అంటే ఏంటంటే అలా ఉవ్వెత్తున వెగిస్తే గాని అటు ప్రతిపక్ష నాయకుడికైనా అటు అధికార పక్ష ప్రధానమంత్రి గారైనా కదిలే పరిస్థితి లేదు ఎవరు కూడా. ఉందా చెప్పండి మీరు? రాహుల్ గాంధీ గారు ఎప్పుడు వెళ్ళి ధర్నా చేశారు చెప్పండి? సో ఇక్కడ విద్యార్థులందరికి కూడా అన్యాయం జరుగుతుంది, లాఠీ చార్జీ జరిగిన తర్వాత కదా వెళ్ళింది. సో అంటే వాళ్ళ యొక్క యాజిటేషన్ వాళ్ళు అనుకున్నది సాధించారు అక్కడ. అఫ్ కోర్స్ కొంతమంది సంఘ వ్యతిరేక శక్తులు దానిలోకి వెళ్ళి ఉండొచ్చు, పోలీసుల మీద దాడులు చేసి ఉంటారు, అదంతా వేరే విషయం. టోటల్ గా ఈ నీటికి సంబంధించి విద్యా వ్యవస్థలో సంస్కరణలు తేవాలనే అంశం మీద మాత్రం ఈ నిరసన అనేది ఖచ్చితంగా ఉంది. ఈ నిరసన యొక్క ప్రభావం ఉంది కాబట్టి ఈ రోజు ప్రభుత్వంలో చలనం వచ్చింది. ఈ రోజు పార్లమెంట్ సెషన్స్, వర్షాకాల సమావేశాల్లో కూడా ఇదే ప్రధానమైన ఏజెండా. యాక్చువల్ గా 4 రోజుల క్రితం వరకు ఏంటి చెప్పండి మీరు? డీలిమిటేషన్ ఎలా, మహిళా బిల్లు ఎట్లా కట్టెక్కిద్ది, ఇంకా 4 బిల్స్, 7 బిల్స్ కీలకమైనవి ఉన్నాయి. ఇదే మాట్లాడుకున్నాం. ఇది మాట్లాడుకున్నావా? ఈ రోజు ఏమైంది చెప్పండి? ఈ రోజు ఇదే ప్రధానమైన ఎజెండా. ఇది తీరితే గానీ మిగతా దానికి వెళ్ళే పరిస్థితి లేదు. అసలు ఎక్కడ వార్తల్లో ఉందా, డిబేట్ లో ఉందా? ఏం లేదు కదా. ఇందాక కోటేశ్వరరావు గారు చెప్పినట్టు కూడా నేను ఏకీపిస్తాను. ఎందుకంటే జయప్రకాష్ ఇందాక మీరు అడిగారు అన్నా హజారే గారు ఏ విధంగా వచ్చారు, ఆ తర్వాత ఏ విధంగా ఉద్యమాలు వచ్చాయి, ఆమ్ ఆద్మీ పార్టీ లేకపోతే జయప్రకాష్ నారాయణ గారు. నిజమే అవన్నీ కూడా. కానీ నేనేమంటానంటే అసలు నేను చెప్పిన విద్యార్థి సంఘాలన్నీ కూడా చాలా ఫెరోషియస్ గా అగ్రెసివ్ గా చేసేది. ఎందుకు లీడ్ తీసుకోలేదు అనేది పాయింట్. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం చేస్తే చేసుకునేవాళ్ళు, వీళ్ళకి కూడా సంబంధించిన అంశమే కదా. ఏ విద్యార్థులు, ఈ విద్యార్థి సంఘాలన్నీ ఎప్పుడో దశాబ్దాల నుంచి ఉన్నాయి. వాళ్ళ పోరాటాలు అందరికీ స్ఫూర్తినిచ్చాయి. ఈ రోజు నక్సలిజం అనేది ఒక చట్ట వ్యతిరేకమైనప్పటికీ కూడా చాలా మంది దానిలోకి వెళ్ళడానికి, వాళ్ళు త్యాగాలు చేయడానికి, వాళ్ళ కుటుంబాలను వదిలి అడవుల్లోకి వెళ్ళడానికి కూడా కారణం గతంలో ఉంది. సో చట్ట వ్యతిరేకంగా చేస్తే ఆటోమేటిక్ గా శిక్షిస్తారు. కానీ వామపక్ష భావజాలున్న ఏదైతే విద్యార్థి సంఘాలు ఉన్నాయో చాలా ఇనిషియేటివ్ గా తీసుకొని అనేక సార్లు ఆ ప్రభుత్వాలు చర్చలు, పోరాటాల ద్వారా వాళ్ళు సాధించారు. కానీ ఈ రోజు ఈ కొత్త పార్టీ అనేది ఇంత యువతని ప్రభావితం చేసినప్పుడు
గతంలో ఎన్నో స్ఫూర్తిదాయక పోరాటాలు చేసిన ఆ విద్యార్థి సంఘాలు ఎందుకు తమ ఉనికిని కోల్పోయేలా చేసుకున్నాయి అనేది నా ఉద్దేశం. వాళ్ళు కొంత ఏదన్నా సపోర్ట్ ఇస్తే ఇచ్చుండొచ్చు, కానీ వాళ్ళు ఇనిషియేటివ్గా తీసుకుంటే ఇది ఇంకా మంచి రీతిని సంతరించుకునేది అనేది నా ఉద్దేశం. శ్రీనివాసరావు గారు చెప్పండి, అంటే ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ ప్రకారం చూసుకుంటే కనుక 1 కోటి రూపాయలు చనిపోయిన వాళ్ళకి 12 మందో 14 మందో వాళ్ళకి ఇచ్చేసి ఒక కేంద్ర మంత్రి రాజీనామా చేస్తే సమస్య తొలగిపోతుందా? సో నీట్ ఎన్నికల విషయంలో ఇంతకుముందు మస్తాన్ రావు గారు మాట్లాడుతూ వారు పదే రాహుల్ గాంధీ గారు ఇప్పుడు కాదండి 3 నెలల నుంచి స్పందిస్తూనే ఉన్నారు. మీరు చూడండి. అది రెండో విషయం ఏంటంటే ఎన్ఎస్ఏ పార్టీ ఛాత్రంకి గూంజ్ అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నది. అది ముందు నేను ఇవ్వాలనుకున్న వివరణ. కానీ ప్రభుత్వాన్ని ఎన్ఎస్ఏ ఉద్దేశం ఓకే, కానీ ఎవరు చేయలేదు అంటే కాదు కదా. ఒకటి నండి, కొన్ని మేజర్ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మాత్రమే ప్రభుత్వాలు కదులుతాయి. ఒక రాజకీయ పార్టీలో జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు చేసినటువంటి లాగా ఇమీడియట్ గా చేయలేరు. ఎందుకు చేయలేరంటే వాళ్ళకు రెప్యుటేషన్ ఉంటుంది, దానికి ఉన్న ఫాలో అప్ ఉంటుంది, ఇబ్బంది. ఇదేంటంటే స్పాంటేనియస్ గా ప్రజల నుంచి వచ్చినటువంటిది అంశం కాబట్టి దీని మీద కొంతవరకు తప్పట్టుకోరు. కాంగ్రెస్ జనతా పార్టీ బ్యానర్ మీద చేసినా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అమాయకమైనటువంటి స్టూడెంట్సే. అక్కడ ఉన్నటువంటి పార్టీ సభ్యులు కాదు, ఇది కాదు, ఏదో ఒక వేదికగా చేసుకొని అక్కడికి వచ్చిండ్రు, చేయడం వల్ల జరిగింది. అయితే పార్లమెంట్ మీద దాడి పార్లమెంటుని ముట్టడించడం అనేది తప్ప ఒప్ప అంటే అది విద్యార్థులు చేసింది కాబట్టి దాని విషయంలో అంత సీరియస్ గా రియాక్ట్ కాకుండా వేరే పద్ధతిలో దాన్ని రియాక్ట్ కావాల్సి ఉంటుంది. దాంట్లో జరిగినటువంటి పొరపాటు ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ గారు సరైన స్టెప్ తీసుకుంటా లేదా ఇక్కడ మనం చూడాల్సినటువంటి అంశం అది. దీనికి మొదటి నుంచి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలనే దాంతో మేము ఛాత్రం కార్యక్రమం 3 నెలలుగా కంటిన్యూ చేస్తున్నాం. ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి. రాజీనామా చేస్తేనే సమస్య తీరుతుందా? తీరదు. ఈ విధానం మళ్ళీ జరగకుండా ఉండడానికి అది హెచ్చరిక అవుద్ది. ఇట్లాంటి విధానం జరగకుండా ఉండడానికి ఒకళ్ళకి శిక్ష పడ్డది అంటే భయం ఉంటుంది కాబట్టి అది ఒక హెచ్చరిక అవుద్ది. కేంద్ర మంత్రికే రాజీనామా చేయాల్సిన అవసరం వచ్చిందంటే కింది స్థాయి ఉద్యోగులు కానివ్వండి, మిగిలిన ఎక్కడైతే దీన్ని మ్యానిపులేట్ చేస్తుండ్రో ఆ స్థాయిలలో జరగకుండేటువంటి అవకాశం ఉంటుంది. ఇంతకుముందు కోటేశ్వరరావు గారు చెప్తూ జయప్రకాష్ నారాయణ ఉద్యమాలు అట్లనే పూర్తాయండి, స్పాంటేనియస్ గానే పూర్తాయి. జనతా పార్టీ అప్పుడు ఎమర్జెన్సీ సమయంలో జయప్రకాష్ నారాయణ గారు అంతకుముందు వారు సోషలిస్టు భావజాలంతో ఉన్నటువంటి వ్యక్తి, వారికి దేశవ్యాప్తంగా స్వతంత్ర సమరయోధుడు, సీనియర్ లీడరు, వారికి ఒక రెప్యుటేషన్, ఓ సిస్టమ్ ఉన్నది. ఆ సమయంలో వారు లీడ్ తీసుకుంటూ అన్ని పార్టీలు ఆయన యొక్క దానికి జనతా పార్టీకి వెళ్ళినాయి. అయితే ఇప్పుడు అంత రెప్యుటేషన్ ఉన్నటువంటి నాయకులు కానీ అంత స్థిమితం ఉన్నటువంటి వాళ్ళ రెప్యుటేషన్ ఉన్న వాళ్ళు ఎవరు లేరు. అన్నాచార్య గారు కొంతవరకు మనం తీసుకున్నా ఆయనకు ఉన్నటువంటి గత చరిత్ర రెప్యుటేషనే కదా ఇంతో అంతో దానికి తోడైంది. దాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ కింద రూపకల్పన జరిగింది. సరే, రాజకీయంలో అనేకమైన ఇప్పుడు ఇంతెందుకు విద్యార్థి ఉద్యమంతో వచ్చినటువంటి అస్సాం గణ పరిషత్ అని 83లో ఎన్టీ రామారావు గారితో పాటు కఫల్ కుమార్ అంతా అనే అతను కూడా ముఖ్యమంత్రి అయ్యిండు. జస్ట్ స్టూడెంట్ లీడర్ ఆయన కూడా. విద్యార్థి ఉద్యమంతో అక్కడ జరిగింది. అంటే కొన్ని పరిణామాలు మనం ఊహించని రీతిలోనే జరుగుతూ ఉంటాయి. ప్రతిపక్ష పార్టీ ఇక్కడ కూడా జాతీయ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కొన్ని పద్ధతులు సిద్ధాంతాలు దానికి లోబడి పనిచేస్తుంటాయి. పనిచేస్తున్న క్రమంలో కూడా విద్యార్థుల మీద జరిగినటువంటి దాడికి ఇమీడియట్ గా రాహుల్ గాంధీ గారు ఒక ఇంటి ముందుకు పోయి ఒక ప్రత్యేకమైన పద్ధతిలో నిరసన వ్యక్తం చేసిండ్రు. ఈ అంశాన్ని మనం గమనించాలి. మిగిలిన దేని ఎక్కడ కూడా ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా కానివ్వండి, నీట్ విద్యార్థుల్లో చనిపోయినటువంటి వాళ్ళకి ఎక్స్క్రీషా విషయంలో ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ డిమాండ్స్ చేస్తూనే ఉంది. ఇవాళ వాళ్ళు ఆయన హంగర్ స్ట్రైక్ చేసి ఆయన డిమాండ్ పెట్టిండు కాబట్టి దానికి ఫోకస్ వచ్చింది. ఇవాళ నిన్న జరిగిన ఇన్సిడెంట్ వల్ల వాస్తవానికి దేశంలో ఉన్నటువంటి అందరు ప్రజల దృష్టిని మరల్చగలిగింది. దానివల్ల కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత వచ్చింది. ఇది ఒక్కరోజు వచ్చింది కాదండి. గత 8-9 సంవత్సరాలుగా అనేక విధంగా ఈ మధ్య తరగతి విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు తొక్కబడుతూ వస్తున్నారు. మన పెరిగినటువంటి ధరలు, పన్నుల భారాలు, నిరుద్యోగము, అనేక అంశాలతోటి సతమతమై ఉన్నారు. ఏకైక ఆయుధం మళ్ళీ మీ దగ్గర కోసం కోటేశ్వరరావు గారు చెప్పండి. చీఫ్ జస్టిస్ ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. ముందుగా మీకు వినిపించేది, ఢిల్లీలో సీజేపీ నిరసనకారులపైన లాఠీచార్జ్ చేసిన పోలీసులపైన చర్యలు తీసుకోవాలని దాఖలైన ఒక పిటిషన్పై అత్యవసర విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు కూడా నిరాకరించింది. మాకు ఆ వీడియోలను చూడడానికి ఇంట్రెస్ట్ లేదు, చూసేందుకు సమయం కూడా లేదు,
మా టైం వేస్ట్ చేయకండి అని చెప్పి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. అంటే ఇక్కడ నిరసనకారులపైన లాఠీచార్జ్ జరుగుతుంది, దీని మీద విచారణ చేపట్టండి అంటే కూడా సుప్రీంకోర్టు ఎందుకు నిరాకరించే పరిస్థితి వచ్చింది అసలు? ఇప్పుడు ఆ సదరు సూర్యకాంత్ గారు చేసినటువంటి ఒక విమర్శలు వ్యాఖ్యానాలే కదా సిజేపీ ఆవిర్భావానికి నాంది. ఎస్, యువతను మొత్తం సోంబేర్లు గాను లేకపోతే పారాసైట్స్ గాను కాక్రోచ్ అనేటువంటి కామెంట్స్ చేయడానికి ఆయనకి ఏం రైట్ ఉంది? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినంత మాత్రాన తీర్పులు ఇవ్వచ్చు, ఆ తీర్పులను తప్పుపట్టడం లేకపోతే విమర్శించేటువంటి రైట్ కూడా ఉంది సుప్రీంకోర్టు తీర్పుల్ని. సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కానీ దురుద్దేశాలను ఆపాదించకూడదు తప్ప తీర్పులకు వెలుపల చేసేటువంటి కామెంట్స్, తీర్పులకు వెలుపల చేసేటువంటి కామెంట్స్ ఆయన ఈ సందర్భంగానే కాదు, అంతకు ముందు కూడా కార్మికులకి, గృహ కార్మికులకి సంబంధించినటువంటి వేతనాల సందర్భంగా కూడా కార్మికులకు వ్యతిరేకమైనటువంటి కామెంట్స్ చేశాడు ఆయన. మరి ఆయనే కదా దీనికి కారకులు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు అంతా కుట్ర జరిగింది అంటున్నారు. మరి ఆ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిని కామెంట్స్ చేయమని ఎవరు చెప్పారు? ఏ కుట్రలో భాగంగా నా కామెంట్స్ చేశారు? మరి అటువంటి కామెంట్స్ చేయడం అనేటువంటిది అది మంచిది కాదు, మీ స్థాయికి తగింది కాదు, మీ బాధ్యత కాదు అనేటువంటి విషయాన్ని మరి రాష్ట్రపతి గాని లేదా ప్రధానమంత్రి గాని ఎవరైనా ఆ విధమైనటువంటి వ్యాఖ్యలను తప్పుపట్టారా? ఎందుకు తప్పుపట్టరు? అందుకని ఈ న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది న్యాయమూర్తులు చేసేటువంటి కామెంట్స్ కూడా కొన్ని సందర్భాల్లో వస్తాయి. ఆ విధమైనటువంటి కామెంట్స్ కే కదా సిజేపీ ఆరోపించింది. ఎస్, మేము బొద్దికలమే, మాకు ఉద్యోగాలు కల్పించిన కారణంగా మేము అట్లా ఉన్నాం తప్ప మా మెదళ్ళు పనిచేస్తూనే ఉన్నాయని చెప్పేసి చేసినటువంటి కామెంట్స్ మరి ఎవరికైనా బుర్ర ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి అది ఎదురు దెబ్బ, చెంప దెబ్బ లాంటిది అది. అందుకని ఇవన్నీ కూడా అటువంటి వ్యక్తి మరి మేము అది ఆ విధమైనటువంటి కామెంట్స్ చేశారంటే నాకైతే ఆశ్చర్యం లేదు. అంటే వాళ్ళు కూడా ఉన్నత న్యాయస్థానం కూడా ఈ సమస్యని అంత సీరియస్ గా తీసుకోవట్లేదు. బహుశా అటువంటి భావజాలం కలిగినటువంటి న్యాయమూర్తులు ఉన్నారనేటువంటి ధైర్యంతోనే మోడీ గారు కూడా ఎంత మొండిగా ఉన్నారేమో అనేటువంటిది ఇవన్నీ ఆలోచించుకున్న తర్వాత అటువంటి అభిప్రాయం కలుగుతా ఉంది అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మస్తానరావు గారు చెప్పండి, అంటే కన్క్లూడ్ చేసేయండి. పార్టీలు ఏదైనా ఉండొచ్చు, ఈరోజు భారతీయ జనతా పార్టీ ఉండొచ్చు, రేపు ఇంకో పార్టీ అధికారంలో ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ ఇక్కడ ఇలాంటి ఘటనలు జరగడం వల్ల నష్టపోతున్నది విద్యార్థులే, వాళ్ళ భవిష్యత్తే. అయితే ఫ్యూచర్లో ఇలాంటి ఘటనలు జరగకుండా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు ఏమైనా అవసరం ఉంటాయా? ఇప్పుడు యాక్చువల్గా కోటేశ్వర గారిని మీరు గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారిని అడిగిన విషయం కూడా యాక్చువల్గా ఏంటంటే ఆయన అన్నది ఏంటంటే పిటిషన్ స్వీకరించేటప్పుడే మేము సాక్ష్యాలని చూడజాలము, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఏదైనా కేసు కోర్టులో ఫైల్ అయినప్పుడు ఒక 17 స్టేజ్ల దాకా ఉంటాయి. ఆ స్టేజ్ 5వ స్టేజ్ 6వ స్టేజ్ లో ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు మాత్రమే చూస్తాం. ఇదంతా ఎమర్జెన్సీగా చూడాల్సిన అవసరం కాదనేది గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు అన్నారనేది నేను అంటాను. సో నిజమే ఇందాక కోటేశ్వర గారు చెప్పిన వాటిలో కూడా కొన్ని ఆయన కాక్రోచ్ల మీద కానీ లేకపోతే పారాలైట్స్ అని ఇట్లా మాట్లాడిని కూడా ప్రజల్లోకి, యువతలో కూడా కొద్దిగా వ్యతిరేకతను పెంచే అది దాని మీద కూడా చర్చ జరిగింది. రెండోది ఏంటంటే ఇప్పుడు తమిళనాడు సీఎం విజయ్ గారు ఒక ప్రతిపాదన చేశారు. నిజానికి అది జాతీయ స్థాయిలో కూడా జరుగుతా ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ సర్కార్ కూడా చర్చిస్తా ఉంది. ఏంటది? ఇది నీట్ అనేది రాష్ట్రాల పరిధిలోకి తెచ్చి అట్లా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నిర్వహిస్తే బాగుంటుంది. సో దానివల్ల కొంతవరకు దీనికి అడ్డుకట్ట వేయచ్చు అనేది ఆ భావన. సో ఇప్పుడు ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు కానీ ఏం కోరుకుంటారంటే ఇంత పెద్ద డిజిటలైజేషన్ ఇవన్నీ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక రక్షణాత్మకంగా విద్యార్థుల ప్రతిభకు గీటురాయిగా ఉండేలాగా దాన్ని అది రిఫ్లెక్ట్ అయ్యేలాగా విద్యా విధానం ఉండాలి, లేదంటే పరీక్షల విధానం ఉండాలనేది ఆలోచిస్తా ఉన్నారు. సో ఇప్పుడు 150కి పైగా లీక్లు అనేది అంటా ఉన్నారు. అన్ని కాకపోయినా ఎన్నో కొన్ని జరిగాయి. సో ఈ విషయంలో ఒక సంస్కరణ తేవటం, డిజిటలైజేషన్ లేకపోతే టెక్నాలజీని వాడుకోవడం అనేది చేసి ఖచ్చితంగా విద్యార్థుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇప్పుడు ఈ సూసైడ్స్ లాంటివి ఎవరు కూడా అరికట్టలేని పరిస్థితి, సెన్సిటివ్ ఇష్యూలు కాబట్టి ఖచ్చితంగా ఈ విషయం మీద కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అవ్వాలి. అయ్యి ఖచ్చితమైన విధానాల్లో మార్పుల్ని, సంస్కరణలు తేవాల్సిన అవసరం అయితే కనిపిస్తాం. కోటేశ్వరరావు గారు,
కోటేశ్వరరావు గారు కన్క్లూడ్ చేసేసేయండి. నిజంగా విజయ్ తెచ్చినటువంటి ప్రతిమ, విజయ్ అనే కాదు చాలా రాష్ట్రాలు కూడా ఇదే విషయాన్ని బయటికి తీసుకొస్తున్నాయి. నీట్ అనేది అటు కేంద్ర పరిధిలో కాకుండా రాష్ట్రాల పరిధిలో కనుక పెట్టుకుంటే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాదు. అయితే దీనిపైన నిజంగానే పెడితే బాగుంటుందంటారా? శ్రీనివాసరావు గారు శ్రీనివాసరావు గారు శ్రీనివాసరావు గారు ఆల్రెడీ విజయ్ ఆల్రెడీ ఒక ప్రతిపాదన తీసుకొచ్చాడు తమిళనాడు ముఖ్యమంత్రి. ఇవి నీట్ కనుక కేంద్రం నుంచి తీసేసి రాష్ట్రాల పరిధిలో పెట్టుకుంటే కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు, మేము చూసుకుంటాము అని చెప్పి. ఇలాంటి ఆలోచన తెస్తే బాగుంటుందంటారా? కన్క్లూడ్ చేయండి. ఎవరెవరు అన్నీ మాట్లాడమంటారండి? ఎస్ శ్రీనివాసరావు. హలో శ్రీనివాసరావు గారు మీరే. నేను సారీ, మాకు వేరే జూమ్ మీటింగ్, దానికోసం నేను చూస్తున్నా. అయితే ఇప్పుడు ఒకటి ఏంటంటే, విజయ్ గారు చేసినటువంటి ప్రతిపాదన ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ కూడా చాలా సందర్భాల్లో మాట్లాడింది. ఇప్పుడు నీటు రాష్ట్ర స్థాయిలలోనే ఉంటుంది. ఇది త్రోట్ నేషన్ చేయడం వల్ల అనేకమైనటువంటి కన్ఫ్యూజన్స్, చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఇంతకు ముందు ఉన్నటువంటి విధానం ప్రకారం కంటిన్యూ చేయడం వల్ల కొంత బాగుంటుందని దీని మీద చర్చ జరగాలి. సరైనటువంటి పూర్తి స్థాయిలో దీని మీద చర్చ జరగాలి. సరైన స్థాయిలో దీని మీద ఒక హైపవర్ కమిటీ వేసి దాని మీద ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోకపోవడం వల్ల వస్తున్నటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా ఇప్పుడు దీని వీళ్ళు ఏదైనా రాష్ట్ర స్థాయి ఇప్పుడు కంటిన్యూషన్ గా జరుగుతున్నటువంటి లీక్స్ ను ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం నియంత్రించలేకపోతుందో, రాష్ట్రాలకు ఒప్పచెప్పడమా, నియంత్రించడానికి ఏమైనా అవకాశం ఉందా అన్నతోటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలతోటి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం చర్చ జరిపి సరి అయినటువంటి నిర్ణయానికి రావాలి. ఎందుకంటే డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. తమిళనాడు వాళ్ళకు ఇక్కడ సదరన్ స్టేట్స్ వాళ్ళు కావాలని కోరుకుంటారు, నార్త్ స్టేట్ వాళ్ళు దాన్ని మింగిల్ చేయమని అంటారు. ఈ డిఫరెన్స్ ఒపీనియన్ ఎట్లా కోఆర్డినేట్ చేయాలి, ఎట్లా చేయాలనే దాని మీద అందరి ఒపీనియన్స్, అన్ని గవర్నమెంట్ ఒపీనియన్స్, పొలిటికల్ పార్టీస్ ఒపీనియన్స్, స్టూడెంట్ యూనియన్స్, వీటి అందరి ఒపీనియన్స్ తీసుకొని ఒక కంక్లూడ్ వస్తే బాగుంటుందని నా అభిప్రాయం. స్టేట్లకు ఇవ్వాలి అని మనం స్ట్రైట్ అవే డిమాండ్ చేయడానికి దాంట్లో ఉన్నటువంటి సాధక బాధకాలు, కలిసి ఉంటే ఉండేటువంటి లాభ నష్టాల మీద చర్చ జరిగి పారదర్శకంగా వస్తే మళ్ళీ నీట్ వచ్చే వరకన్నా మనం ఒక సరి అయినటువంటి విద్యా విధానంతో ముందుకు పోవాలి. విద్యార్థులను ఇట్లా సంశయంలో పెట్టేటువంటి పరిస్థితిలో ఉండకూడదని మా విజ్ఞప్తి. మాకు జూమ్ మీటింగ్ ఉంది. డిబేట్ లో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. ప్రజాస్వామ్యంలో ఉద్యమాలు అనేవి కొత్తవి కావు, కానీ ఉద్యమం ఎంత బలంగా జరిగినా సరే అది ప్రజల సమస్యల పరిష్కారానికి దారి తీస్తేనే నిజంగా దానికి కూడా ఒక విలువ ఉంటుంది. అదే సమయంలో ప్రజల గొంతు వినడం ప్రభుత్వ బాధ్యత కూడా. కాబట్టి ఏ వివాదంలో గెలవాల్సింది ఏ పార్టీయో కాదు, ప్రజల సమస్యలకు పరిష్కారమే.